యాక్టర్ శ్రీదేవి కోర్ట్ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ని సంపాదించుకున్నారు. నాని ప్రొడ్యూసర్గా చేసిన కోర్ట్ మూవీ రీసెంట్గా రిలీజ్ అయి దాదాపు 75 కోట్ల పైగా కలెక్షన్ని దక్కించుకుంది. అలాగే చాలా సక్సెస్ఫుల్గా మూవీ రన్ అవుతుంది. యాక్టర్ శ్రీదేవి తను పుట్టింది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ గ్రామంలో. శ్రీదేవి ఒక తెలంగాణ పల్లెటూరు అమ్మాయి. తను చిన్నప్పటి నుంచి పుట్టిన ఊర్లోనే చదువుకుంటూ 2025లో తన ఇంటర్ పూర్తి చేసుకుంది. అలాగే తను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తనకు నచ్చిన ప్రతి మూమెంట్ని ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ వస్తుంది. అలాగే తమ ఊర్లో జరిగిన ప్రతి పండుగను ఫొటోస్ తీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. శ్రీదేవికి తన ఊర్లో 3 ఎకరాల వ్యవసాయ పొలాలు ఉన్నాయి. అలాగే తను పొలం దగ్గరికి వెళ్తూ ఇన్స్టాలో రీల్ చేస్తూ ఆ వీడియోస్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. శ్రీదేవికి యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. రీసెంట్గా బిగ్ బాస్ అమర్దీప్తో ఒక ఫోక్ సాంగ్ కూడా చేసింది. అయితే కోర్ట్ మూవీలో హీరోయిన్గా ఛాన్స్ ఎలా వచ్చిందంటే కోర్ట్ మూవీ డైరెక్టర్ రామ్ జగదీష్ ఇన్స్టాలో తన రీల్స్ చూశాక తనే కోర్ట్ మూవీలో హీరోయిన్గా అనుకొని ఏ ఆడిషన్స్ లేకుండా శ్రీదేవిని కోర్ట్ మూవీలో హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్నాడు డైరెక్టర్ రామ్ జగదీష్. ఈ మూవీ తర్వాత శ్రీదేవికి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫిబ్రవరికి ముందు తన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 15K ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు. కానీ కోర్ట్ మూవీ తర్వాత ఇప్పుడు 2,27,000 ఫాలోవర్స్ అయ్యారు. ఈ మూవీ తర్వాత శ్రీదేవికి మరో 8 మూవీస్లో హీరోయిన్గా ఛాన్సెస్ వచ్చాయి. ఇప్పుడు శ్రీదేవి ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఫొటోస్ చూసేయండి.